ఎప్పుడు అలసటగా ఉండడము, ఆయాసము, నీరసంగా ఉంటుందా? ఇందుకు షుగర్ పెరిగిపోవడమే ఒక కారణం కాదండి. రక్తహీనత కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. మనం ఈ వీడియోలో షుగర్ పేషెంట్స్ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి చూద్దాము. చాలా మందిలో డౌట్ ఉంటుంది. అమ్మో ఇది తింటే షుగర్ పెరిగిపోతుంది, ఇది తింటే షుగర్ పెరిగిపోతుంది కదా, మరి మేము ఎలా పెంచుకోవాలి బ్లడ్ పర్సెంటేజ్ అని అడుగుతూ ఉంటారు. సగం మంది షుగర్ పేషెంట్స్లో మనం అనీమియా చూస్తూ ఉంటామండి, రక్తహీనతని. ఇందుకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉండొచ్చు. కొంతమందిలో B12 డెఫిషియన్సీ మెగలోబ్లాస్టిక్ అనీమియా కూడా అయి ఉండవచ్చు. షుగర్ పేషెంట్స్లో బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం పోషకాహార లోపం అండి. వాళ్ళ ఆహారం తీసుకునేటప్పుడు షుగర్ పెరిగిపోతుందేమో అని లిమిటెడ్గా తింటూ ఉంటారు. తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోరు వాళ్ళు. అబ్జార్ప్షన్ కూడా కొంతమందిలో స్లోగా ఉంటుంది. కొంతమందిలో అబ్జార్ప్షన్ ఆహారం తిన్నా కూడా ఒంటికి పట్టదు అంటారు కదా. కొంతమందిలో B12 డెఫిషియన్సీస్ ఉంటాయి. మెట్ఫార్మిన్ టాబ్లెట్స్ ఎక్కువ కాలం ఎక్కువ డోస్లో వాడే వాళ్ళలో మనం ఈ B12 డెఫిషియన్సీస్ చూస్తూ ఉంటాము. ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అంటాము. షుగర్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్ అండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన జరుగుతుంది. దాని వలన ఈ RBCs అంటే రెడ్ బ్లడ్ సెల్స్ పనితనం తగ్గిపోతుంది. కాబట్టి బ్లడ్ని సరిపడా అది తయారు చేయలేవు. నెఫ్రోపతి ఉన్న వాళ్ళలో అంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ తగ్గుతుంది. కాబట్టి బ్లడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. దానివల్ల మనం అనీమియా చూస్తూ ఉంటాము. రేర్గా కొంతమందిలో ఇంటెస్టైన్స్లో సైలెంట్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి, మెలీనా అంటాము. దానివల్ల కూడా బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మరి షుగర్ పేషెంట్స్ హిమోగ్లోబిన్ పెంచడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? అందులో మొదటిది ఆకుకూరలు అండి. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో మనకి 2 మిల్లీగ్రామ్స్ వరకు ఐరన్ ఉంటుంది. మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకు పొడిలో మనకి 28 మిల్లీగ్రామ్స్ వరకు ఐరన్ దొరుకుతుంది. కానీ మనం 100 గ్రాములు ఒక రోజులో తీసుకోలేం కదా. పైగా ఈ మునగాకు పౌడర్లో ఫైటేట్స్, ఆక్సలేట్స్ వంటి కాంపౌండ్స్ ఉంటాయి. దానివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. దానికోసం ఒక టిప్ చూద్దాం. ఇలా మునగాకు పొడిని నీళ్ళలో కలుపుకొని తాగేస్తే అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండదండి. బయో అవైలబిలిటీ అంటే మనం తీసుకున్న ఆహారం ఒంటికి పట్టాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మునగాకుని బాగా వండి తినాలి. ఆకుకూర పప్పు, మునగాకు పప్పులా చేసుకోవచ్చు. ఐరన్ అబ్జార్ప్షన్ పెంచాలి అంటే విటమిన్ C యాడ్ చేయండి. నిమ్మకాయ పిండుకొని తినచ్చు. దీనివల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ మెరుగవుతుంది. లెంటిల్స్ అండ్ పల్సెస్ అంటాము. అంటే చిక్ పీస్, మనము తినే ఆకుకూర పప్పు, వీటిలో కూడా ప్రోటీన్ మరియు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆమ్లా చాలా మంచిది. అంటే ఉసిరికాయ మనకి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుంది. జామకాయ తీసుకోవచ్చు. మనము ఈ నట్స్ అండ్ సీడ్స్ అంటాం కదా, పంప్కిన్ సీడ్స్ తిన్నా కూడా బ్లడ్ పర్సెంటేజ్ పెరుగుతుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక ఎగ్లో మనకి సుమారుగా 1 to 2 మిల్లీగ్రామ్స్ వరకు ఐరన్ ఉంటుంది. 100 గ్రామ్స్ చికెన్లో మనకి 2 మిల్లీగ్రామ్స్ వరకు ఐరన్ దొరుకుతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఇటువంటి ఆహార పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోండి. మరి ఇంత కాంప్లికేటెడ్గా ఉంది కదా ఫుడ్ లిస్ట్. అసలు మనకు ఒక రోజులో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఐరన్ కావాలంటే 18 మిల్లీగ్రామ్స్ అండి. అది సింపుల్గా ఫినిష్ చేయాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం తీసుకునే ఇడ్లీ, దోశ తీసుకోవచ్చు. ప్లెయిన్ ఇడ్లీ తినకుండా కొన్ని స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి. ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. మధ్యాహ్నం ఆకుకూర పప్పు, అందులో నిమ్మకాయ పిండుకోవచ్చు. దానిమ్మ గింజల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనం ఆహార పదార్థాల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసుకునే ఫుడ్ న్యూట్రిషియస్గా ఉండేలా చూసుకుంటే రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. కొంతమంది ఇది రక్తహీనతే కదా, ఏం చేస్తుంది, ఏం జరగదు అనుకుంటారు. కాదండి, క్రానిక్ అనీమియా వల్ల చాలా నష్టాలు ఉంటాయి బాడీకి. కొంతమందిలో హార్ట్ ఫెయిల్యూర్ కూడా చూస్తూ ఉంటాము ఈ అనీమియా వలన. కాబట్టి మీరు క్వాలిటీ ఫుడ్ తీసుకోండి. అవసరమైతే కొంతమంది మనం ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాము. సివియర్ అనీమియాలో ఐరన్ ఇంజెక్షన్స్ లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అవసరం అవ్వచ్చు.